నిజానికి మీకు ఈ సాహిత్యం అనేది ఎలా అలవాటైంది, ఈ పాటల పైన మక్కువ ఎలా ఏర్పడింది? అంటే నేను 8th క్లాస్లోనే ఒక పాట రాసినాను. అంటే నీకు ఆ పల్లె నేపథ్యం మీదనే పాట రాయాలనేది కోరిక పుట్టిందా? సమాజం మీద ఒక అవగాహన కూడా ఉంది నాకు. అసలు మీ తొలి పాట ఏది? ఆ పాటను ఒక్కసారి మన వీక్షకుల కోసం. ఎక్కడున్నాడో ఏమైపోయాడో చుక్కల లోకంలో అన్నా తిరుగుతున్నాడు. నేను 8th ఉన్నప్పుడు రాసుకున్న పాట ఇది. నిజమేనా? మీరు రాసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్లలో మీ పాట వినిపించారంట, నిజమేనా? పెట్టుకున్నాను. ఏ పాట అది? కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మీరు ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? నేను ఎక్కువ టైం తీసుకున్నాను. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మా, సింత మడక గన్న సిరుత పులిజూడు సిగమెత్తి దూకింది నాడు, 60 ఏళ్ళ గోసారి కట్ట కదిలి సావుకు ఎదురురికినాడు, తల్లినిరా నేను తల్లినిరా, నీకు తల కొరివి పెట్టేటి రాతేమిరా, లోకాన్ని గెలిపించను నడిసినవు నన్ను ఓడించి వెళ్ళిపోయినావురా, చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏళ్ళైనా తీయని జ్ఞాపకమే. గద్దర్ చనిపోయినప్పుడు మీరు రాసినటువంటి పాట చాలా అద్భుతం. గద్దరన్న పాటలు చాలా వింటూ పెరిగిన వాళ్ళం కదా. సాయి చంద్ మరణం తర్వాత మీ ప్రాధాన్యత బాగా కనిపించింది. కాకపోతే ఏంటంటే సాయి చంద్ అన్న 60 మంది కళాకారులను పిలిచి ప్రోగ్రాం పెట్టి వాళ్ళతో పాటలు పాడించి సన్మానం చేశారు. అందులో మీరు పాల్గొనలేదు, ఎందుకని? వాళ్ళు ఏం పిలవలేదు మమ్మల్ని. వాళ్ళకు ప్రసాద్ సింగర్గా కనిపించలేదా? అసలు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు మొదలైంది? ఎవరు లేని టైం 2-3 అంతే. ప్రసాద్ రాసినటువంటి పాట ఇది అని కేసీఆర్కి ఎప్పుడు తెలిసి వచ్చింది? ఆ 4 days 3 times విన్నాను నేను పాడుతుంటే. ప్రసాద్ టిఆర్ఎస్ కార్యకర్తన, టిఆర్ఎస్ గాయకుడా? చాలా మంది అడుగుతుంటారు, కామెంట్లలో పెడుతుంటారు కూడా. కేసీఆర్ సారో కేటీఆర్ సారో పైసలు ఇస్తేనే ప్రసాద్ పాటలు రాస్తాడంటున్నారు. మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు. మీరు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పాటలు పాడుతున్నారు కాబట్టి సస్పెండ్ చేసినని, అట్లా మీ పైన బీఆర్ఎస్ గాయకులు అనేది ముద్దు ఉంది. ఆ రోజుల్లోనే సభ్యత్వం తీసుకున్నాను నేను. ప్రభుత్వ పదవులు వచ్చే కాడికి వచ్చేసరికి మీకు అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, కేసీఆర్ సార్ని ముఖ్యమంత్రి చేయాలి. అవుతాడా? అవ్వాలి, అవుతాడు. మీకు ఆ నమ్మకం ఉంది? ఉంది, 100% ఉంది.